హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ ప్రెషర్ ప్యాన్లో ఆర్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తా. కేజీ చికెన్ తీసుకోవాలి. దానిలో కొంచెం బాగా చికెన్ వాష్ చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, అన్ని గరం మసాలాలు, చికెన్ మసాలా అన్నీ యూజ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేయాలి, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి, కారం వేయండి, చికెన్ మసాలా వేయాలి, గరం మసాలా, ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. బాగా కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఒక హాఫ్ లెమన్ కూడా దీనిలో పిండేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ దీనికి పడతాయి అన్నమాట. ఇలా కలిపేసుకొని మీకు నచ్చితే కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా దీన్ని పక్కన పెట్టేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీ బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందు ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం హీట్ ఎక్కాక మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా అవన్నీ వేయాలి. లవంగా, దాల్చిన చెక్క, మొగ్గ, జాజికాయ ఇవన్నీ. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసాము, అయినా కొంచెం పడుతుంది అన్నమాట దీంట్లో. దీనిలోనే ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, దీనిలో ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసేయాలి. మనం అన్నీ కలిపి ఉంచుకున్న చికెన్ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలా వదిలేయాలన్నమాట కుక్కర్లో. తర్వాత మామూలు రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మామూలు రైస్తో చేస్తున్నాను. మీకు నచ్చితే మీకు నచ్చిన రైస్తో చేసుకోండి. దీనిలోనే పుదీనా, కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నది వేసేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. చికెన్ ఫ్రై అయిపోయింది. దీనిలో ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ అలా వేసుకోండి. అప్పుడైతే బాగా వస్తుంది అన్నమాట బిర్యానీ. రైస్ వేస్తున్నాను. రైస్ వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఎలా చేయాలో చూపిస్తాం. దీనిలో వాటర్ కూడా పోసేసుకుందాం. మీరు ఏ కప్తో తీసుకున్నారో ఆ కప్పుకి మీకు రైస్ని బట్టి వాటర్ తీసుకోండి. కొన్నిటికి 1కి 1.5 పడుతుంది, కొన్నిటికి కప్పుకి 2 కప్పులు పడతాయి. అలా వాటర్ చూసుకొని వేసుకోండి. అంతా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. సాల్ట్ అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి అవసరమైతే. దీనిలో ఒక ఫుల్ లెమన్ పిండేసుకోండి.
లెమన్ పిండడం వలన విడివిడిగా వస్తుందన్నమాట రైస్. ఒకసారి ఇలా కలిపేసుకో. దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ అయ్యాక ఎలా ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా రెడీ అయిందో చికెన్ బిర్యానీ. పొడి పొడిలాడుతావు. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.